వరుణుని యొక్క అనుగ్రహము చేత నువ్వు పుత్రపౌత్రాదులను పొందెదవుగాక అంటారు. వంశాభివృద్ధికి కారకుడైన. అందుకే వరుణుడు బాధపడితే ఇంట్లో పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు వస్తాయి. వరుణుడు బాధపడ్డం అంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, వరుణుడు అంటే పైనుంచి పడే వర్షం కాదు, జలాధిదేవత. అందుకే మా చిన్నతనంలో మాకు తెలిసేది కాదు, ఎందుకురా ఇలా అంటారనుకునేవాళ్ళం. నూతిలో చేద వేసి ఖాళీ చేదని ఎత్తి ఇలా ఇలా కొడితే దెబ్బలాడేది మా అమ్మ. తప్పు రాలా, చప్పుడు రాకూడదనేది. నిశ్శబ్దంగా ముంచాలి, నీటి మీద కొట్టకండని. అలాగే ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేయడం, ఇవన్నీ వరుణుడి పట్ల చేసేటటువంటి అపచారాలు. ఈ అపచారములు కట్టి కుడుపుతాయి. కాత్యాయని వ్రతంలో భాగవతంలో ఆదోషం చేయడం వల్లే కృష్ణ పరమాత్మ అనుగ్రహం గోపకాంతలకి కలగలేదు. కాత్యాయనీదేవి కళ్ళచేయుటే కాక ఈ రీతి నోచువారిందుకలరు, వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మృక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు అని